పునర్నవి పెద్ద స్టార్ హీరోయిన్స్ని పెట్టాలంటే ఆ ఇద్దరు ఎవరు? సో సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ సో ఈ సినిమాలో సందీప్ మాస్టర్కి డబ్బులు ఇచ్చావా లేదా? ఇవ్వలేదు. హ్యావ్ యూ ఎవర్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ ఏ ఫ్రెండ్స్ పార్ట్నర్? ఓ మోటా అన్నదంట. ఎవరైనా ఒక ఎక్స్ని వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఎవరు? ఒక పర్సన్, ఒక మంచోళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ ఫ్రెండ్ ఇంకా నాకు వద్దు అని కట్ చేయాల్సి వస్తే ఇప్పుడున్న నీ సర్కిల్ ఎవరిని కట్ చేస్తావు? ఇన్స్టాగ్రామ్లో ఎవరిని సెర్చ్ చేసి చూస్తావు? చిన్న ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు సోలో బాయ్ సినిమాలో హీరోయిన్స్ వీళ్ళు కాకుండా పెద్ద స్టార్ హీరోయిన్స్ని పెట్టాలంటే ఆ ఇద్దరు ఎవరు? శ్రీలీల, మృణాల్ ఠాకూర్. శ్రీలీల, మృణాల్ ఠాకూర్. సో ఈ సినిమాని పలానా పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఆ ఎబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి అనుకునే డైరెక్టర్ ఎవరు? అవి ఉంటే బాగుండేదని. యాక్చువల్లీ గౌతమ్ తిన్ననూరి. గౌతమ్ తిన్ననూరి ఎందుకంటే జెర్సీ ఫిల్మ్ చేసిండ్రు కదా, సో అట్లాంటి ఒక మంచి సోల్ ఉంటుంది ఫిల్మ్లో. ఓకే. సో ఈ సినిమాలో సందీప్ మాస్టర్కి డబ్బులు ఇచ్చావా లేదా? ఇవ్వలేదు. ఫ్రీగా చేసాడు. అట్లా ఎంతమంది ఫ్రీగా చేశారు? సందీప్ మాస్టర్ ఒక్కడే. నేను కూడా ఫ్రీగానే చేసిన యాక్చువల్లీ, ప్రాఫిట్ షేరింగ్. సో నేను సందీప్ మాస్టర్, త్రిలోక్ అని మా డిఓపి, వాడు నాకు ఫ్రెండ్. సో ప్రాఫిట్ షేరింగ్ దాంట్లో చేసాడు. ఇదే బాగుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసిన. అవునండి, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అందుకే అక్కడే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గేది మనకి. ఆల్మోస్ట్ ₹1 కోటి సేవ్ చేసినాం సినిమా ప్రొడక్షన్కి అయితే. ఓకే. హ్యావ్ యూ ఎవర్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ ఏ ఫ్రెండ్స్ పార్ట్నర్? నో. కనీసం క్రష్ ఫీలింగ్ చూసి బాగుంది అని అనిపించవచ్చు ఉండొచ్చు, కానీ అంతే, అంతవరకు. ఓకే. వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ ఎక్స్పీరియన్స్? మోస్ట్ ఎంబారసింగ్ ఎక్స్పీరియన్సా? ఎంబారసింగ్ అంటే చాలా ఉన్నాయి అసలు. చాలా ఉన్నాయి, ఒకటి చెప్పు. మోస్ట్ ఎంబారసింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అదే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అంటే నాకు ఇష్టం ఉండేది. నాకు ఆ అమ్మాయికి తెలియదేమో అనుకొని నేను ఆమెతో డైలీ మాట్లాడేవాడిని, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పేసిండ్రు ఆ అమ్మాయికి. సో తను ఓ మోటా అన్నదంట. నాకు చాలా హర్ట్ అయింది. అక్కడి నుంచి నేను సన్నగా అయిపోయినా. లవ్ కోసం చేసిన ఒక వర్స్ట్ థింగ్ ఏంటి? లవ్ కోసం చేసిన ఒక వర్స్ట్ థింగ్ చాలా ఉన్నాయి. ఒకటి అంటే వర్స్ట్ థింగ్ అని అనుకోను, ఆ టైంలో అది మంచిదే, కానీ ఇప్పుడు ఎందుకు చేసినామో అనిపిస్తుంది. ఒకసారి నేను ఫుల్ ఫీల్ అయిపోయి, నేను హైదరాబాద్లో ఉండే, నా ఫ్రెండ్ ఒకడు వాడిని బైక్ తీసుకొని ఈ సినిమాలో తరుణ్ అండ్ సునీల్ ఫిల్మ్లో ఒక ఫిల్మ్లో ఇక్కడ వరకు వెళ్ళొద్దామని చెప్పేసి ఎక్కడికో పట్టుకెళ్ళిపోతాడు. సేమ్ అట్లనే గుంటూరుకి తీసుకెళ్ళిపోయినా నేను వాడిని. అరే జస్ట్ ఇక్కడ వరకు జూబ్లీహిల్స్ వరకు వెళ్ళొద్దాం రా అని చెప్పేసి వాడికి బైక్ తీసుకురమ్మన్నా. తీసుకొచ్చి ఇప్పుడు 2018 2017 ఆ టైంలో హైదరాబాద్ టు గుంటూరు బైక్ మీద వెళ్ళిపోయినా. ఫుల్ వర్షం అడగలేదు అసలు, వర్షంలో వెళ్ళిపోయారు. ఫుల్ వర్షంలో అవుట్స్కట్స్కి వెళ్ళినా వాడికి అర్థమైపోయింది, కానీ ఇంకా వాడికి అన్నా, నువ్వు లేకుండా నువ్వు వెళ్ళిపో, నేను ఒక్కడనే వెళ్ళిపోతా అంటే, లేదురా నేను కూడా వస్తాను. వాడు వచ్చిండు. వాడు యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ భాష అని. సో నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఫోన్ చేసి పిలిచినప్పుడు రాకూడదు అక్కడికి. ఓకే. 3 things that no one knows about you. 3 things that no one know about me. మరి అది తెలియకపోతే ఎట్లా చెప్తాను నేను బయటికి? తెలియదు కాబట్టి ఇప్పుడు ఏదైనా మీ ఫుడ్ హ్యాబిట్ కానివ్వు, లేదంటే ఏదైనా. ఒకటేమో అదే, నేను అంత ఇన్నోసెంట్ కాదు, చాలా ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్లో అన్నీ తెలిసిపోతాయి. ఇంకోటి సోలో బాయ్ కాదు. సోలో బాయ్. ఓకే. సెకండ్ నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది మరి. సెకండ్ థింగ్ దట్ నో వన్ నోస్ అబౌట్ మీ, ఇంకేమున్నాయి అంటే చెప్పలేని విషయాలు. ఓకే, అర్థమైంది. ఓకే. ఎవరైనా ఒక ఎక్స్ని వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఎవరు? నో వన్. పోనీ పాస్ట్లోకి వెళ్ళి ఒక ఎక్స్కి సారీ చెప్పాలి అనుకుంటే ఉన్నారు అట్లా ఎవరన్నా? సారీ అంటే ఒక పర్సన్ ఉన్నారు. ఇన్సిడెంట్ చెప్పండి చాలు. ఇన్సిడెంట్ ఏం లేదు యాక్చువల్లీ, లైక్ తను చాలా మంచిది, మా మధ్య డిఫరెన్సెస్ ఏం లేకుండే, బట్ కంపాటబిలిటీ ఇష్యూ వల్ల సో విడిపోయినాము. బట్ షీఈ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. లైక్ ఇప్పుడు కూడా తను కూడా వేరే రిలేషన్షిప్లో ఉంది, బట్ ఐఎమ్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్ విత్ హర్.
సో నాకు అట్లాంటి పీపుల్ని చూసినప్పుడు కొంచెం రిలేషన్షిప్లో అరే అంటే ఇంకా మంచోళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అమ్మాయిలు అనిపిస్తారు. సో సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ శ్రీలీల. శ్రీలీల ప్రెజెంట్. అంతకుముందు ఇంతకుముందు సమంత గారు. సమంత గారు. ఓకే, లాస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎవరిని సెర్చ్ చేసి చూసావు? స్టాక్ లాస్ట్ ఇన్స్టాగ్రామ్లోనా? ఎవరి కోసం సెర్చ్ చేసావు ఇన్స్టాగ్రామ్? యాంకర్ ధనుష్. నిజంగా సోషల్ మీడియా పోస్ట్ అంటే యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఎవరు? నిజంగా సెర్చ్ చేసిన సార్, నీకు చూపిస్తా చూడు కావాలంటే. సరే నాది ఓకే, నేను కాకుండా ఎవరు? నువ్వు కాకుండా ఎవరో మా ఫిల్మ్ హీరోయిన్ ఎవరో వాళ్ళ నార్మల్గా అంటే వాళ్ళకి మెసేజ్ చేయడం కదా, అక్కడ చూస్తే కనిపిస్తుంది కదా. లాస్ట్ అంటే అంత అంత ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ కూడా ఫిల్మ్ అమ్మాయి హీరోయిన్ అంటున్నావు కానీ ఇక్కడ కూడా అబ్బాయి ఎందుకు బ్రో? శ్వేత అవస్థిని స్టాక్ చేసి ఉంటారు. శ్వేత అవస్థి. ఓకే ఓకే, లైఫ్లో నుంచి ఈ ఫ్రెండ్ ఇంకా నాకు వద్దు అని కట్ చేయాల్సి వస్తే ఇప్పుడున్న నీ సర్కిల్ ఎవరిని కట్ చేస్తావు? ఎవరిని అని పేరు ఎట్లా చెప్తాం బ్రో? చెప్పాలి ఫన్నీ వేలో అయినా. నిన్ను. ఎందుకు? నేనేం చేసా ఈ క్వశ్చన్స్? ఇంకా వేరే పర్సన్ చెప్తే ఫీల్ అవుతారు కదా అని. ఓకే, అట్లా ఎవరిని కట్ చేయనులే. నార్మల్ నాకు టాలరెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి బేసిక్గా. అంత పట్టించుకొని వాళ్ళు ఏమైనా అన్నా కూడా కానీ స్లోగా నన్ను నేను డిస్టెన్స్ చేసుకుంటా అంత. ఓకే, సోషల్ మీడియాలో ఎప్పుడైనా ఫేక్ అకౌంట్స్ నుంచి స్టాక్ చేసిన సందర్భాలు ఆర్ స్టిల్ ఇప్పటికీ ఫేక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు బ్లాగ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇంకో ఆప్షన్ ఉండదు కదా, ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఫేక్ ప్రొఫైల్ నుంచి స్టాక్ చేసేటోని. ఇప్పుడు అట్లాంటివి చేయట్లేదు, అదంతా చిన్నప్పుడు. సో కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తా, వాళ్ళని వన్ వర్డ్లో వాళ్ళని చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తావు? లైక్ అమ్మాయిల గురించి చెప్పినప్పుడు చాక్లెట్ బాయ్ అని పేరు వచ్చింది హౌస్లో ఉన్నప్పుడు, ఆంటీ కూడా చెప్పారు బయట ఎంతమంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి కొంచెం అలా చెప్పొచ్చు. అబ్బాయిల గురించి నార్మల్. నిఖిల్ స్ట్రాంగ్. యష్మి క్యూట్. పృథ్వీ వాడు వెరీ రగ్డ్. పునర్నవి కావాలని అడిగినావు. పునర్నవి షీజ్ ఆల్సో క్యూట్ అండ్ గుడ్ పర్సన్. అంటే బయటకు వచ్చాక మాట్లాడడం జరిగింది. నిజంగా మాట్లాడలేదు. ఎందుకు? అందరూ ఎక్స్పెక్ట్ చేశారు బయటకు వచ్చాక వీళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, లైక్ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ అంటే సినిమా సాంగ్ ఏం లేదండి. షీజ్ అ గుడ్ పర్సన్ అనిపించింది నాకు అక్కడ బిగ్ బాస్లో హౌస్లోనే కలిసింది. బయటకు వచ్చి ఇంక ఎపిసోడ్ చూసిన తర్వాత బ్యాక్ సైడ్ ఏం మాట్లాడిందో కూడా చూసిన కాబట్టి షీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ నాకు చాలా కనెక్ట్ అయింది నా పర్టికులర్ నాకు అని చెప్పి. కనెక్ట్ అప్పుడు కనీసం మన సైడ్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ హాయ్ థ్యాంక్ యూ. కొంచెం సిగ్గు బ్రో, మనం ఫస్ట్ నేను అప్రోచ్ కానీ ఎక్కువ మందిని అంటే వాళ్ళే రావాలి కానీ మనం వెళ్ళం, తగ్గం. ఓకే, తగ్గమని కాదు, సిగ్గు అంతే. సో ప్రేరణ ఫన్నీ వెరీ. విష్ణుప్రియ లైక్ పీస్ఫుల్. మెహబూబ్ గుడ్ ఆన్సర్. ఓకే, సోహెల్ ఫైర్ అగ్రెసివ్ అండ్ ఫైర్. ఓకే, గీతు వెరీ టాకెటివ్. ఓకే, శ్వేతనాయుడు. చిత్తూరు చిరుత కూడా. ఓకే, శ్వేతనాయుడు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆన్సర్. టేస్టీ తేజ కూడా వెరీ వెరీ గుడ్ ఆన్సర్. కాదులే అని లైక్ వెరీ గుడ్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, ప్రియాంక ఆల్సో లైక్ వెరీ వెరీ మెచ్యూర్డ్ ఫర్ హర్ ఏజ్. శివ్ వెరీ ఎంతూసియాస్టిక్. ఆ బాండింగ్ మీకు కంటిన్యూ అవుతుందా? అవుతుంది. రెగ్యులర్ కలవకపోయినా కూడా మొన్ననే యాక్చువల్లీ ప్రియాంక కూడా జస్ట్ 4-5 days బ్యాక్ మెసేజ్ చేసింది కలుద్దాం ఈ వీక్లో అని చెప్పేసి. శోభా శెట్టి యాక్చువల్లీ బయటికి కనిపించడానికి చాలామందికి యాక్చువల్లీ చాలా రూడ్ అట్లా అనిపించింది కానీ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ చాలా గుడ్ పర్సన్ తను కూడా. అమర్దీప్ చౌదరి. హీజ్ లైక్ ఏ కిడ్. అంటే వెరీ అన్నిట్లో కొన్ని విషయాల్లో చిన్న మెచ్యూరిటీ ఉంటుంది కానీ వేరే విషయాల్లో వెరీ ఎంతూసియాస్టిక్, వెరీ లైక్ హైపర్ అట్లా ఉంటాడు అనమాట. ఒక చైల్డ్ లైక్, అది మంచి క్వాలిటీ యాక్చువల్లీ, మంచి క్వాలిటీ. ఓకే,
శుభశ్రీ కంగ్రాట్స్. కంగ్రాట్స్ ఎంగేజ్మెంట్ కోసం. ఓకే. అర్జున్ అన్న అర్జున్ అన్న లైక్ వెరీ లైక్ స్ట్రాంగ్ అండ్ రెస్పాన్సిబుల్ గై. ఓకే. సో ఫైనల్గా ఆడియన్స్కి సోలో బాయ్ గురించి ఏం చెప్తావు? నెక్స్ట్ మంత్ 4th రిలీజ్ అవుతుంది. ఇంకా 1 month ప్రమోషన్ స్టార్ట్ చేసావు ఇప్పటికే, మొత్తం గ్రూమింగ్ అంతా చేసుకుని. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు ప్రమోషన్స్? సో ఆడియన్స్కి ఎప్పుడో ఒక సోలో బాయ్ అని ఒక సాంగ్ రిలీజ్ చేసి మళ్ళీ ఇప్పుడు పోస్టర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ప్రమోషన్స్. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? సో నన్ను బిగ్ బాస్ సీజన్ 7లో సీజన్ 8లో నన్ను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్స్ లాట్ ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కాబట్టి. సోలో బాయ్ అనే ఫిల్మ్ July 4th రోజు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి ఎమోషనల్ డ్రివెన్ లవ్ స్టోరీ, అట్ ది సేమ్ టైం మంచి ఫ్యామిలీ డ్రామా. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మనకి ఉన్న అప్స్ అండ్ డౌన్స్, దాన్ని ఎలా తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అన్న ఒక మంచి కోర్ పాయింట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్, ఎట్ ద సేమ్ టైం మంచి ప్రొడక్షన్ వాల్యూస్, అండ్ లైక్ యూ విల్ సీ యువర్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్. సో అదైతే నేను చాలా లైక్ దృఢంగా చెప్పగలుగుతా. డోంట్ మిస్ టు వాచ్ సోలో బాయ్ ఫిల్మ్ July 4th ఇన్ థియేటర్స్.